భారత సైన్యంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. దేశ సార్వభౌమత్వాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా అధికారుల సివిల్ ఫార్మల్ డ్రెస్ లో సరికొత్త మార్పులను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా దేశీయత ఉట్టిపడేలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్వదేశీ బ్యాండ్ జాకెట్ ను ఆర్మీ పరిచయం చేసింది. ఇకపై అధికారిక సివిల్ ఫార్మల్స్ లో భాగంగా అధికారులు ఫార్మల్ ప్యాంట్, ఫుల్ స్లీవ్ షర్ట్లపై క్లోజ్ నెక్ కోట్ ధరించాల్సి ఉంటుంది. అలాగే ఈ సరికొత్త వస్త్రధారణ సైనికులకు మరింత హుందాతనాన్ని తీసుకురావడమే కాకుండా భారతీయ మూలాలను గర్వంగా చాటి చెప్పేలా రూపొందించబడింది. ఇక బ్రిటిష్ కాలం నాటి వలస రాజ్యాల బానిసత్వ ఆనవాళ్లను పూర్తిగా తొలగించాలన్న లక్ష్యంతో భారత ఆర్మీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో బ్రిటిషర్ల కాలం నుండి వస్తున్నటువంటి రాయల్ వంటి పదాల వినియోగాన్ని ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదని ఆర్మీ స్పష్టం చేసింది. దాంతోపాటు బ్రిటిష్ సైనిక సాంప్రదాయానికి చిహ్నాలుగా ఉన్న పౌచ్ బెల్ట్లను, అలాగే ఉన్నతాధికారులు అధికారికంగా కత్తులను వెంట ఉంచుకునే పాతకాలపు పద్ధతులకు శాశ్వతంగా స్వస్తి పలికింది. ఈ సంస్కరణల ద్వారా భారత సైన్యం పూర్తి స్వదేశీ హంగులతో ఆధునిక సార్వభౌమత్వ దేశంగా సరికొత్త శకంలోకి అడుగుపెట్టింది.